శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం నవంబర్ నెల మాసఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ధనురాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 10వ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో శుక్ర బుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థానాలు కూడా ఈ మాసం మారడం అనేటువంటిది జరుగుతోంది. ఈ మాసం ప్రత్యేకత ఏంటంటే రవి కుజులు ఈ మాసం నీచ స్థితిలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటిని బట్టి గమనించినట్లయితే ఈ ధనురాశి వారికి ఈ మాసం శుభాశుభ మిశ్రమంగా ఉంది. కొన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది, కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. అయితే ఏ రంగం వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం ధనురాశి వాళ్ళకి ఏలినాటిసైన అయిపోయింది కనుక మంచి శుభ ఫలితాలు రావాలంటే ఈ కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగించుకోవాలి కనుక ఈ మాసం ఈ ధనురాశి వాళ్ళు ఈ రవి కుజులతో పాటుగా గురు రాహులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. అయితే ఏ రకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి, ఎవరు ఏ రకమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి, మరి ముఖ్యంగా ఏ గ్రహానికి శాంతి జరిపించుకోవాలనేటువంటి అనేక అంశాల గురించి ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. గమనించి ఆ పరిహార క్రియల్ని చేసుకోండి. ఇకపోతే ఈ మాసం ధనురాశి వారు ఏకకాలంలో 2 లేదా 3 రకాల వృత్తుల్ని చేపట్టగలుగుతారు, 2 లేక 3 పనుల్ని పూర్తి చేయగలుగుతారు. అంటే మల్టీ టాస్క్ అనేటువంటిది సాధ్యపడుతుంది. అది కూడా చాలా చక్కగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడో, ఒక వ్యవహారం వచ్చినప్పుడో, ఒక పని వచ్చినప్పుడో బంధుత్వం కన్నా, రక్త సంబంధం కన్నా న్యాయానికి, ధర్మానికే పెద్దపీట వేస్తారు. దాన్ని అనుసరించే మీరు మాట్లాడడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అయితే ఇలా మాట్లాడినప్పుడు సహజంగానే అవతల వ్యక్తికి నచ్చకపోవచ్చు. ఇదే అంటారు యథార్థవాది బంధువిరోధి అంటారు. ఎవరైతే నిజం మాట్లాడతారో, నిజం మాత్రమే, ధర్మం మాత్రమే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు బంధువుల్లోకి, మిత్రుల్లోకి, కుటుంబ సభ్యుల్లోకి ఖచ్చితంగా విరోధానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ విషయంలో ధనురాశి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా ఏది చెప్పినా ఖరాఖండిగా కాకుండా సూత్రప్రాయంగా చెప్పటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మాసం ప్రతినిత్యం నియమబద్ధంగా వ్యాయామం చేయాలని, అలాగే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం వంటివి చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ దిశగా ముందడుగు పట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా ప్రతి ప్రయాణం సఫలీకృతం కాదు. 2 లేదా 3 ప్రయాణాలు చేస్తే దాంట్లో ఒకటే సఫలీకృతం అవుతుంది, మిగిలినవన్నీ వృధా ప్రయాణాలుగా మిగిలిపోతాయి. కొంత ఇది ఇబ్బందికరమైన పరిణామంగా ధనురాశి వాళ్ళకి ఈ మాసం గోచరిస్తోంది. అలాగే మీరు చేసేటువంటి ప్రయత్నాలకి మీ జీవిత భాగస్వామి నుంచి అనుకున్నంత సానుకూలత రాదు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత కూడా వస్తుంది. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ఈ మాసం కళాకారులకి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఇది సినీ, టీవీ రంగ కళాకారులకు కానీ, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ కొంత వ్యతిరేకమైనటువంటి కాలం. అట్లాగే ఆదాయం వస్తే పేరు రాదు, పేరు వస్తే డబ్బు రాదు. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే లభిస్తుంది, రెండవది అంతగా లభించే అవకాశాలు గోచరించటం లేదు. దీంతో పాటుగా ఈ మాసం రాజకీయ నాయకులకు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమపడ్డా, నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేసినా కూడా మీకు ప్రజల్లో అనుకున్నంత సానుభూతి రాదు, అనుకున్నంత ఇమేజ్ రావడం అనేటువంటిది కష్టం అవుతుంది. అలాగే అధిష్టానంలో కానీ, ప్రతిపక్షాల్లో కానీ, అంటే మీ అధిష్టానం దగ్గర కావచ్చు, ప్రతిపక్షాల దగ్గర కావచ్చు, కొంత విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇది మరి ముఖ్యంగా ధనురాశి రాజకీయ నాయకుల విషయంలో జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ధనురాశి వాళ్ళకి రవిగ్రహ సంచార రీత్యా ముఖ్యంగా ద్వితీయార్థంలో తండ్రి గారితో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్యం దెబ్బతినవచ్చు, లేదా తండ్రి గారితో భేదాభిప్రాయాలు రావచ్చు.
ఏదైనా సరే తండ్రి గారి విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఈ మాసం చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. స్త్రీ మూలక వ్యవహారాల్లో మీదైనటువంటి స్పష్టమైన ధోరణిని తెలియచేస్తారు. ఇది కూడా కొన్ని సందర్భాల్లో కొంత వివాదాలకి దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏది ఈ మాసం మీరు చెప్పాలనుకున్నా సూత్రప్రాయంగా నా అభిప్రాయం ఇది, దీంట్లో తప్పప్పులతో పని లేదు, నేను అనుకుంటున్న విషయాన్ని మాత్రమే మీకు నేను తెలియచేస్తున్నాను అనే విధంగా మీరు చెప్పడం అనేటువంటిది ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఇక ధనురాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. ధనురాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని పూజించాలి. అలాగే శివారాధన చెయ్యాలి. దక్షిణామూర్తి అంటే జగద్గురువు శివుడు. కనుక ఎవరైతే ధనురాశి వాళ్ళు దక్షిణామూర్తి రూపంలో శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి జీవితంలో ఎదురులేని విజయాలు సొంతం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ధనురాశి వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక నిత్యం పఠించగలిగితే జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలని సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. సక్సెస్ఫుల్గా జీవితంలో ఎదగగలుగుతారు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు, తెలుపు రంగు చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఈ ధనురాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. ఇక మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ వాహనాల్లో కానీ ఈ పసుపు రంగు, గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మీరు వాడే వాహనాలు కనుక ఈ కలర్లో ఉండేటట్లయితే వాటి మీద మీరు ప్రయాణం చేస్తే మీరు ఏ పనికి వెళ్ళినా సరే విజయవంతంగా పూర్తి చేసుకురాగలుగుతారు. అలాగే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ధనురాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే 3, 9, 1 ఈ ధనురాశి వాళ్ళకి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీ వాహనాలు కానీ అలాగే మీరు వాడేటువంటి మొబైల్స్ కానీ టోటల్ కూడితే 3, 9, 1 వచ్చేటట్లయితే అవి మీకు చక్కగా కలిసి వస్తాయి. వాటి మీద మీరు ఏం చేసినా కూడా మీకు విజయం అనేటువంటిది చక్కగా లభిస్తుంది. ఇకపోతే వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటివి కూడా కాస్త పరిశీలిద్దాం. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం శుక్రవారం. వీలైనంత వరకు ధనురాశి వాళ్ళు శుక్రవారం నాడు ఏ పని చేయవద్దు. అలాగే శుక్రవారం నాడు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వీలైనంత వరకు డబ్బు ఎవరికి ఇవ్వవద్దు. ముఖ్యంగా అప్పుగా అసలు ఇవ్వవద్దు. ఇస్తే మాత్రం తిరిగి రాదు. అనవసరమైనటువంటి మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కలర్ ఏదన్నా ఉంది అని అంటే అది స్మోక్ కలర్, పొగరంగు, గ్రే కలర్, నలుపు రంగు. ఇవన్నీ మీకు పనికిరావు. ఆల్రెడీ మీకు ఈ రకమైనటువంటి అంటే పొగరంగు, నలుపు రంగు ఇటువంటి వాహనాలు మీరు ఆల్రెడీ వాడుతూ ఉన్నట్లయితే వాటి మీద ఏదో కొంచెం వేరే వైట్ కలరు ఇలా ఉండేటట్లుగా లేదా గోల్డ్ కలర్ ఉండేటట్లుగా కొంచెం ప్రయత్నం చేయండి. కొంచెం మరీ పూర్తి నలుపు కాకుండా కొంచెం స్ట్రైప్స్ లాగా ఉన్నా ఏదైనా డిజైన్ లాగా ఉన్నా కూడా ఉంటే మంచిది. ఇలా ఉంటే మీకు అవి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.